సో లైఫ్‌లో చాలా ఫినాన్షియల్‌గా సక్సెస్‌ఫుల్ అయిన పీపుల్ హ్మ్. కొంచెం తగ్గి మాట్లాడితే మనల్ని చులకనగా చూస్తారేమో అన్న హ్మ్. భయము ఎక్కడో ఉండిపోయి ఉంటది వాళ్ళకి. ఎగ్జాక్ట్‌లీ దీని గురించి చెప్పాలంటే 4 భయాల గురించి చెప్పాలి. హ్మ్. ఈ 4 భయాలు దాటితే తప్ప ఎవరు కూడా సంపద సృష్టించడానికి నడుం బిగించరు. అంటే ఒక దృఢ సంకల్పం తీసుకోరు. మొదటి భయం ఏంటంటే కలలు కనే భయం. పెద్ద కలలు కనడానికి భయం. మనకంత సీన్ లేదు. మనం మిడిల్ క్లాసు. కానీ ఈ సీన్ మారింది. ఎందుకంటే మైండ్ సెట్ మారింది. ఒకప్పుడేమో సంపాదించే అవకాశాలు లేక మనకి రామారావు గారి టైంలో చిరంజీవి గారు కూడా ఇలాగా పేదవాడు, రిక్షావాడు ఇట్లాంటి సినిమాలు వస్తుండే. అప్పుడు ఆటోవాడు అన్నీ అలాంటివి ఉండి. ఇప్పుడు కనుక అలాంటిది ఏదైనా కుబేరా లాంటిది క్యారెక్టర్లు చూడలేకపోతున్నారు ఎవరు కూడా. శ్రీమంతుడు అది ఇలాంటివైతే కదండి. ఇక్కడ తగ్గడానికి లేదు వేళ. సో ఇప్పుడు మైండ్ సెట్ మారింది. ఎందుకంటే డబ్బు సంపాదించే అవకాశాలు అందరికీ వచ్చినాయి. సో నేను అమ్మా నాన్న జీనియస్లో ఒక మాట రాశానమ్మా. పేదరికం అంటే తిండి లేకపోవడమో డబ్బు లేకపోవడమో కాదట. ఒక వ్యక్తికి తనకి ఇష్టమైన అవసరమైన జీవన విధానాన్ని ఎంచుకునే అవకాశం లేకపోవడమే పేదరికం. రెండవది కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకో. సో మీకు స్విమ్మింగ్ చేయాలి, నేను అటు దాటేయాలి రివర్ అనుకోవడం మంచిదే. మీకు స్విమ్మింగ్ అన్నా రావాలి, ఒక బోట్ అన్నా ఉండాలి కదమ్మా. కరెక్ట్. అందుకని మీకు కాన్ఫిడెన్స్ లేకుండా పగటి కళ అవుతుంది. మూడవది ఏంటంటే చాలా మంది ఒక పెద్ద కళలు పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటారు. వాళ్ళు కష్టపడి తన సామర్థ్యంతో సక్సెస్ అవుతారు. కానీ మూడో చోట పడిపోతారు. ఫియర్ ఆఫ్ అప్సెట్టింగ్ పీపుల్. ఇతరులు ఏమనుకుంటారనే భయం. పల్లెటూరు జాయింట్ ఫ్యామిలీ ఎంత అందంగా ఉన్నా చాలా సఫికేటింగ్గా ఉండేది అనమాట. ఎమోషనల్గా సఫర్ అయ్యేవారు. డొమెస్టిక్ వైలెన్స్ అంటే చెప్పుతో కొట్టక్కర్లేదమ్మా. ఇది చెప్పుకోలేనిది. అందుకే ద రూట్స్ డిసైడ్ ద ఫ్రూట్స్. కోర్ వాల్యూస్ అనేవి క్లారిటీ కావాలి. నువ్వు దేనికి నిలబడతావు అనేవి కల్చరల్ వాల్యూస్ వేరు, కోర్ వాల్యూస్ వేరు. అందుకే ఒక కల్చర్లో ఉండదు, ఇంకో కల్చర్లో ఉండదు. కానీ కోర్ వాల్యూస్ ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా మారు. రెస్పెక్ట్, జస్టిస్, ఈక్వాలిటీ, ఇంటిగ్రిటీ, లవ్, కైండ్నెస్ ఇవి ప్రపంచంలో ఎక్కడ మారుతాయమ్మా? హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్ క్వాలిటీస్. 4వ భయం ఏంటంటే ఇది ఎవరు నమ్మరండి, ఇది ఉంటుందని. ఫియర్ ఆఫ్ సక్సెస్. సక్సెస్ అంటే భయం. అదేంటి సక్సెస్ అవ్వాలనే ఇంత కష్టపడుతుంది. మీరు ఇందాక అన్నారు కదా, మనకు కావాల్సినంత డబ్బు వస్తే చాలా, ఇంకా ఎక్కువ సంపాదించాలా అని. ఇవాళ మనుషులు 1,00,000 కోట్లు సంపాదించారండి. దాని పర్పస్ ఏముందనుకుంటే ఏం లేదు. 1,00,000 కోట్లు లేకపోతే నేను పదవి కాపాడుకోలేనేమో, నాకు వాల్యూ ఇవ్వరేమో, లేదా రేపొద్దున్న నేను పవర్ అంటే ఆ పవర్ కూడా ఎందుకు, మళ్ళీ దీన్ని కాపాడుకోవడానికి. అంటే వాళ్ళు ఎంత భయంతో అది సంపాదించారండి.